మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే మన యొక్క ఆత్మీయ సమ్మేళనం. అదేవిధంగా ఇంతకుముందు మన సంతోష్ చెప్పినట్టు అన్న కూడా అన్ని రంగాల్లో, రవీంద్ర అన్న గారు కూడా అన్ని రంగాల్లో పనిచేస్తూ అన్ని సామాజిక వర్గాలను, అంటే మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ నేను చూసినంత విధానంలో అన్న అందరికీ చేయూతనిస్తూ, విద్యార్థులకు కానీ ఏదైనా చిన్న చిన్న కేసులు, సామాజిక వర్గానికి చెందినటువంటి కేసులు కూడా వాటిని పరిష్కరించడానికి ఏమి ఆశించకుండా ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నటువంటి అన్నగారికి మరొకసారి స్వాగతం తెలుపుకుంటూ, అది ఇక్కడ ఈరోజు సంతోష్ అన్నట్టు ఈరోజు ఈ సమయానికి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషము అన్నగారికి. కాబట్టి పట్టభద్రులకు సంబంధించినటువంటి మన 4 జిల్లాలకు సంబంధించి అన్న పట్టభద్రులకు నియోజకవర్గానికి నిలబడుతున్నాడు. నిజామాబాద్, సిద్దిపేట్, నల్గొండ, తర్వాత మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, అది ఉమ్మడి 4 జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఓటు. అంటే గ్రాడ్యుయేట్ ఓటు అంటే ఎవరైతే పట్టభద్రులు అయి ఉంటారో, అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండి మీరు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు కదా, కాబట్టి మన అందరము పట్టభద్రులం. అయితే మన అందరం కలిసి రవీంద్ర అన్న గారికి చేయుతోనిచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా మీ అందరిని నేను అభ్యర్థిస్తున్నా. బ్యాలెట్ పేపర్ మీద నంబర్ 1 అంటే 1వ నంబరు అన్న పేరు పక్క పొంటి మనం ఇవ్వాలి. అది ఇక తర్వాత మీరు 2వ నంబర్ ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ ఇట్లా దేవునూరు రవీంద్ర అని కనబడంగానే మీరు 1వ నంబర్ వేయాలి. మీ అందరినీ నేను అభ్యర్థించేది అదే. అదేవిధంగా అన్నకు కూడా సభాముఖంగా ఇప్పుడు మన ఈ పాఠశాల కాకుండా మనకు దాదాపు జిల్లాలో ఒక 20-25 పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరితోటి మా జిల్లా అధ్యక్షునితో కూడా ఒకసారి మాట్లాడి మీతో ఒకసారి చర్చించి మన యొక్క తక్కువ సమయం ఉంది కాబట్టి అవకాశాన్ని బట్టి ఇంకొక 3-4 స్కూళ్ళల్లో సమావేశం ఏర్పాటు చేయించి గ్రాడ్యుయేట్ ఓట్స్ మా వంతుగా, అంటే మేము ఇప్పుడు సంతోష్, మేము మా టీం కలిసి దాదాపుగా మీకు ఒక 200 ఓట్లు గ్రాడ్యుయేట్ ఓట్స్ వేయిస్తామని చెప్పి మీ సభాముఖంగా ఈ సందర్భంగా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నామన్నా.